ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ గ్రేవీ. ఇక్కడ ఫస్ట్ మనం ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అండ్ ఎండుమిర్చి, కరివేపాకు అన్నిటినీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి మటన్ వేయాలి. మటన్ వేసిన తర్వాత ఉప్పు మరియు పసుపు రెండు వేయాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మటన్ కొంచెము ఉప్పగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను మసాలాకి ఎండు కొబ్బరి, ధనియాలు మరియు టమోటాలు మరియు అందులోకి కొత్తిమీర, పుదీనా, ఆనియన్ మరియు అల్లం వెల్లుల్లి అన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేశాను. ఇప్పుడు మనం మటన్ని మొత్తం పోపేసుకొని అంతా కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మంచిగా ఇలా వేగనివ్వాలి. వాటర్ అంతా వచ్చి వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. అలా వేగనిచ్చిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో అది మనం మటన్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా గ్రేవీని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చిన తర్వాత మనం అందులోకి కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయాక మనం అందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి మటన్. ఇక్కడ మేము కొంచెం లేత మటన్ తీసుకున్నాము కాబట్టి 5 విజిల్లు పెట్టాము. సో ఇలా ఉడికిపోయింది మటన్. ఇలా ఉడికిన తర్వాత ఇలా మటన్ కర్రీ అయిన తర్వాత లాస్ట్లో 1 pinch ఆఫ్ గరం మసాలా ఆర్ మటన్ మసాలా ఏదైనా యాడ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము ఇక్కడ జొన్న రొట్ట మరియు మటన్ కాంబినేషన్లో తిన్నాము. మీరే కాంబినేషన్లో చేసుకొని తిన్నారో